రేపు 4వ తేదీ నాడు విశాఖపట్నంలో అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలని అందరినీ కూడా ఆహ్వానించి ఒక పోరాట కార్యక్రమం, ఒక సమైక్య పోరాటం. ఎందుకంటే వాళ్ళ కార్మిక సంఘాలు పోరాడుతూ ఉన్నాయి, రాజకీయ పార్టీలు కూడా ఎవరంతటి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు, ప్రజా సంఘాలు కూడా పోరాడుతూ ఉన్నాయి. కానీ అందరిని కూడా ఒక వేదికపైకి తెచ్చి ఒక సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో రేపులా ఎల్లుండి విశాఖ నగరంలో ఈ ఒక పార్టీ అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటిని కూడా నిలదీస్తాం. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, హెచ్చరిక చేస్తూ ఉన్నా, మీరు 100 కార్యక్రమాలు చేసిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరమైందంటే మాత్రం చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. పక్కాగా చరిత్రహీనుడిగా మీరు మిగిలిపోతారు. కాబట్టి ఏమంటే దీనిపైన అటో ఇటో తేల్చుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. మీరు అధికారం లేనప్పుడు ఏం చెప్పారు? దీన్ని ఆపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారిదే అన్నారు. పైగా అవసరమైతే మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా మేము రాజీనామా చేస్తామన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే రాజీనామాలు చేస్తామంటారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని ప్రైవేట్ పరం కాకుండా ఆపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారిదని చెప్తారా? కానీ ఇవాళ అధికారానికి వచ్చిన తర్వాత మీరు మీ సహకారంతోనే ఇవాళ ప్రైవేట్ పరం అవుతూ ఉంది. కాబట్టి దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాను. రెండోది ఏమంటే, ఈ గవర్నమెంట్ చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉంటా ఉంది. గతంలో పరిపాలన గాడి తప్పింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. మేము వచ్చిన తర్వాత గాడిలో పెట్టాం, వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయని చెప్పారు. మరి మీరు పని చేస్తున్నారా, పని చేయలేదా అనే దానికి వానొస్తే దానికి ఏమంటే వానొస్తే వంక పారితే వానొచ్చింది. మరి మీరు ఇవాళ చూస్తూ ఉన్నాం, గత నెల రోజులుగా రైతులందరూ కూడా ఎరువులు దొరకక రోడ్డు ఎక్కుతూ ఉంటే, వీధుల్లోకి వస్తూ ఉంటే మీరు కనీసం కంట్రోల్ చేయలే. పైగా వాళ్ళకి బ్లాక్ మార్కెట్లు అమ్ముతూ ఉన్నారు. 266 రూపాయలు యూరియా 500 రూపాయలకు అమ్ముతూ ఉంటే మీరేమో చోద్యం చూస్తూ ఉన్నారు. డిఏపి ఎరువుల పైన 100-150 రూపాయలు, 200 రూపాయలు ఒక్కొక్క సంచి పైన అదనంగా వసూలు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఏమంటే పక్కాగా బ్లాక్ మార్కెట్ జరుగుతూ ఉంది. మేము ముఖ్యమంత్రి గారిని కలిసి కూడా చెప్పడం జరిగింది. అయినా కింద ఏమీ మార్పు లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా అంటూ ఉన్నారు, అవసరమైతే చర్య తీసుకుని. ఎవరి పని చర్య తీసుకున్నారో చెప్పమని అడుగుతూ ఉన్నాం. ఇవాళ రైతులు కోరుతున్నదేమి? అయ్యా మాకు ఖరీఫ్ సీజన్ వచ్చింది, మాకు ఎరువులు కావాలంటా ఉన్నారు. పైగా మన అనంతపురము, ఈ సత్యసాయి జిల్లాలో ఇక్కడంతా వేరుశనగ పంట విస్తీర్ణం తగ్గిపోయింది. ఇంకా సాగర్ ఆయకట్టు ఇప్పుడిప్పుడే వాళ్ళు ఇంకా మొదలుపెట్టారు ఖరీఫ్